వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి నిరసనగా కొడవలూరు మండలం క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నార్త్ రాజపాలెం సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సోదరులు మరియు భారీ మానవహారం సెంటర్లో ఏర్పాటు చేసి పగడాల ప్రవీణ్ మృతి ఏదో కుట్రదాగుంది అని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు క్రైస్తవ సోదరులు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సోదరులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఈ దాడులు మానుకోవాలని క్రైస్తవ సోదరులుగా మేము విన్నపించుకుంటున్నామన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటకు పెట్టలేదు, సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నారు. భారీ నినాదాలతో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేయడంతో అరగంట సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ సల్మాన్ రాజు, తువ్వర ప్రవీణ్ కుమార్ ప్రభాకర్, పాస్టర్ జాకబ్ సుధీర్, స్థానిక సంఘ డాక్టర్ సి జొన్నాథన్, నెహమ్యా, ప్రదీప్, బండి అనిల్ కుంబ్లే, పెమమ్మారెడ్డి, పాలెం సూర్య, కొడవలూరు మండలం నుంచి అన్ని సంఘాల పాస్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రవీణ్ గురించి కొన్ని వివరాలు, కొన్ని సంగతులు వివరిస్తారు. 11:30 ప్రముఖ అంతర్జాతీయ సేవకులు, దైవజనులు, కీర్తి శిష్యులు శ్రీ ప్రెస్ వారికి, తోటి సేవకులకు, కాపర్లకు, దైవజనులకు, కొడవలూరు మండలం నుంచి వచ్చిన క్రైస్తవ సహోదరులకి, అలాగే మీడియా మిత్రులకి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. గమనించండి, గత నెల 24వ తేదీ రాత్రి 11:40 మన 2 రాష్ట్రాలకి సుపరిచితులైనటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆకస్మిక మరణం పొందారు. దాని నిమిత్తమై ఇప్పటికే దాదాపు చాలా దినాలైంది. ఆయన ఎందుకు మరణించాడన్న విషయాలు అందరికీ తెలుసు, కానీ దాని పోస్ట్ మార్టం కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఎందుకు ఈ శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తున్నామంటే, మన భారతదేశము లౌకిక దేశము, అలాగే సామ్యవాద దేశం. ఎవరి మతాన్ని, వారి యొక్క విశేషాలని ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా మనకి ఇచ్చిన హక్కు. అందుకని ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ఎవరైనా ఏ మతానికైనా స్వచ్ఛందంగా స్వీకరించేటువంటి హక్కు ఉంది. అయితే ఈ మతాలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పుట్టుకొచ్చి ఒకరి మీద ఒకరు దాడులు జరుగుతున్నాయి. గమనించండి, మేము యేసు ప్రభు యొక్క ప్రేమని, దైవత్వాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాము, కానీ ఇతర మతాలని కించపరిచేటట్లు ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అయితే నానాటికి సువార్తకి వెళ్తున్న పత్రికలు పంచుతున్నా కూడా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని కొంచెం ఆటంకపరుస్తున్నారు. అయితే ఈ మండలంలో కూడా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఐక్యతగా ఇలాంటి శాంతియుతమైన ర్యాలీ, ఇప్పుడు ఆయన యొక్క మరణమును గురించినటువంటి సువిశేషాలు పూర్తిగా ప్రభుత్వాలు కూడా స్పందించి తగినటువంటి న్యాయం ఆ కుటుంబానికి చేకూర్చాలని మేము అందరమీ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన ప్రేమలో అప్పగించుకున్నాం. కాబట్టి ఒక్కరు కూడా ఎవరు ఏ విధమైన ప్రలోభాల చేత ఇక్కడికి రాలేదు, కానీ స్వచ్ఛందంగా ఈ స్థలానికి వచ్చారు కనుక క్రైస్తవుల ఈ కొడవలూరు మండల తరపునగా మేము కోరుకుంటున్నది ఏంటంటే, పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. We want పగడాల ప్రవీణ్ గారికి, క్రైస్తవుల ఐక్యత ఎద్దులాలి. అన్ని కులాలు, జాతులు కలిసి ఎవరి దేవుని వాళ్ళు పూజించుకుని వారిని సేవించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని రాజ్యాంగం మనకు తెలియపరుస్తుంది. ఇటీవల ఒక 2 సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద మరియు మందిరాల మీద దాడులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని మేము దేశించడం లేదు, లేకపోతే రాజ్యాంగాన్ని మాకుంది కదా అని మేము నిర్వహించడం లేదు. కానీ ఈ ర్యాలీ శాంతియుతంగా మేము తలపెట్టాం. అయితే ప్రభుత్వం ఇంతవరకు అది మరణమా లేకపోతే హత్య అనేది తేల్చకపోవడం గమనార్హం.
ఆ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది ఓపెన్ సీక్రెట్ గా ప్రతి వారు ఇది మద్దరే అని క్రైస్తవ లోకం అంతా మాట్లాడుతుంది. కానీ మేము ప్రభుత్వాలను అడగటం లేదు, రాజ్యాంగాన్ని అడగటం లేదు, ఎవరిని అడగటం లేదు. శాంతియుతంగా న్యాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ కాదు, దేశం కాదు, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడిపిన ఒక్క తండ్రి బిడ్డలం సార్. అలాగా తండ్రి బిడ్డలంగా ఉన్న మా సహోదరుడికి ఏమైంది, మాకు న్యాయం కావాలని ప్రశ్నించడానికి వచ్చాం. మేమేమి డిమాండ్ చేయట్లేదు, ఇంకేమీ అనట్లేదు, వినమ్రంగా విన్నవించుకుంటున్నాం. అసలు ఎవరి ప్రవీణ్ పగడాలంటే రోడ్డు మీద జుట్టు పెంచుకొని అడుక్కుంటా ఉంటారు చూడ, వాళ్ళని తీసుకొని వచ్చి అన్నం పెట్టేవాడు సార్. అనాథలకి అన్నం పెట్టేవాడు సార్. యేసు ప్రభు గురించి ఊరు తిరిగి చెప్పేవాడు సార్. అలాంటి ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి ముఖమంతా గాయాలయ్యి ఉన్నాయి, ఏమో తెలియదు అని మేమందరం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అంతే అనుమానిస్తులనే వాళ్ళు ప్రేమ చూపే వాళ్ళే కానీ, ప్రార్థన చేసే వాళ్ళే కానీ, పరిచయం చేసే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద అన్యాయంగా మాట్లాడే వాళ్ళు కాదు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు కాదు సార్. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, దయచేసి ప్రభుత్వాలు న్యాయం చేయండి. మేము విన్నవించుకుంటున్నాం, కానీ మా దేవుడు సర్వశక్తి కలిగినవాడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆయన బిడ్డల జోలికి వస్తే పగ తీర్చుట నా పని అని చెప్పాడు. నేను క్రైస్తవులు పగ తీర్చుకునే వాళ్ళం కాదు సార్. ప్రవీణ్ పగడాల వారు దొరికినా కూడా, ఒకవేళ అది హత్య అని తెలిసినా కూడా ఎవరు ఏమన్నాం సార్, క్షమిస్తాం. దయచేసి ప్రభుత్వాలు స్పందించి 2 వారాలైంది సార్, క్రైస్తవ లోకం సరిగా అన్నం తిని సరిగా సంతోషించి 2 వారాలు అవుతుంది సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు దయచేసి స్పందించి న్యాయం చేయాలని విన్నవించుకుంటూ ముగించుకుంటున్నాను సార్.